చరిత్ర అంటే చెరిపేయలేని వాస్తవం. చరిత్రలో భాగమయ్యేవారు చాలా అరుదు. కొంతమంది మాత్రమే పుస్తకాలకు రచనా వస్తువులవుతారు. ఇక చరిత్ర సృష్టించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు. దీనిని ఎవరూ మార్చలేరు. మార్చడం ఎవరి తరం కాదు. ఇది మన పెద్దలు తరచూ చెప్పే మాటలు. కానీ ఈ మాటలను చెవికెక్కించుకోకుండా పుస్తకాల్లో పేజీలను చించేస్తూ చరిత్రను చెరిపివేసినట్లేనన్న భ్రమల్లో కాంగ్రెస్ సర్కార్ ఉంది. చరిత్ర అంటే చెరిపి వేయలేని వాస్తవం. చరిత్ర సృష్టించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు. దీనిని ఎవ్వరూ మార్చలేరు. మార్చడం ఎవరి తరము కాదు. కానీ రేవంత్ ప్రభుత్వం ఈ మాటలను చెవికెక్కించుకోవడం లేదు. పుస్తకాల్లో పేజీలను చించివేస్తే చరిత్రను చిరిపివేసినట్టేనన్న భ్రమల్లో కాంగ్రెస్ సర్కార్ ఉంది. చరిత్ర పేజీల్లో కేసీఆర్ పేజీలను చింపివేసే కుయుక్తికి ఒడిగట్టింది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం, నిశానా చెరిపేస్తాం. ఇది తరచూ సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చే ఆణిముత్యాలు. ఈ మాటలను నిజం చేసేందుకు భాషా సాంస్కృతిక శాఖ తమ భక్తిని చాటుకుంది. ఏకంగా ముద్రిత పుస్తకాల్లో కేసీఆర్ చిత్రాలున్న ఫోటోలను చించేసి విక్రయిస్తోంది. అవేం ఇప్పుడిప్పుడు ముద్రించినవో కొత్తవో కాదు, పాత పుస్తకాలు, గతంలో ముద్రించినవే. ఇలా పేజీలను చించి అమ్మడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తారీఖుల్లో తెలంగాణ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించింది. 10 ఏళ్లుగా ఇది ప్రాచుర్యంలో ఉంది. ఎన్టీఆర్ మైదానంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఈ పుస్తకాన్ని విక్రయిస్తున్నారు. గతంలో ముద్రించిన ఈ పుస్తకంలోని కేసీఆర్ ఫోటో ఉన్న పేజీని చించేసి అమ్ముతున్నారు. ఆయా పేజీని చించివేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పుస్తకాలు విరివిగా అమ్ముడయ్యాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు అత్యంత ప్రామాణిక పుస్తకంగా భావిస్తారు. ఇలాంటి పుస్తకంలో కేసీఆర్ ఫోటో ఉన్న పేజీని చించేసి విక్రయిస్తుండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సర్కారు తీరుపై తెలంగాణ వాదులు, కేసీఆర్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కొనతం దిలీప్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ఆనవారు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్న మూర్ఖ పాలకుడిని చూస్తే అరచేయిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడానికి ప్రయత్నించిన వారే గుర్తొస్తున్నారు. తెలంగాణ చరిత్రపై చెరుగని సంతకం కేసీఆర్దే. ఆయన ఆనవాళ్లు చెరిపేయాలంటే తెలంగాణ ఆనవారు లేకుండా చేయడం ఒక్కటే మార్గం. అది మీ వల్ల కాని పని అని ఎద్దేవా చేశారు. పుస్తకాల్లో పేజీలు చించొచ్చు, కానీ తెలంగాణ చరిత్రపై ఆయన సంతకం చెరిపేయలేవంటూ వ్యాఖ్యానించారు. పుస్తకాల్లో కేసీఆర్ ఫోటో ఉన్న పేజీని చించేసి అమ్ముతుండడం నిజంగా బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ గతంలో కేసీఆర్ సహా బీఆర్ఎస్ మాజీ మంత్రుల పేర్లు పాఠ్య పుస్తకాల్లో కనిపించకుండా చేసింది. పేర్లు కనిపించకుండా పేపర్ను అతికించి కవర్ చేసింది. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతుల్లోని విద్యార్థులకు ఇచ్చిన తెలుగు పుస్తకం ముందుబాటలో తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కడియం, జగదీష్ రెడ్డి, సవితా పేర్లున్నాయి. దీనిని రేవంత్ సర్కార్ జీర్ణించుకోలేకపోయింది. తొలుత ఆయా పేజీని చించివేయాలని మౌఖిక ఆదేశాలిచ్చింది. ఈ పేజీ వెనుక జనగణమన ఉండడంతో నాలుగు ఖర్చుకొని ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. మరో రోజు తిరగగానే పేర్లున్న పేజీని కత్తిరించి కవర్ పేజీ వెనుక వైపు గమ్తో లేదా ఫెవికాల్తో జనగణమన కనిపించేలా అతికించాలని ఆదేశాలిచ్చారు.